హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి 7th క్లాస్ 7th చాప్టర్ అయినటువంటి డాటా హ్యాండ్లింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ డాటా? ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ numbers or words and helps in taking decision or drawing conclusion is called data. సంఖ్యలు పదాల రూపంలో ఉంటూ అంతిమ ఫలితాలను రాబట్టి తగు నిర్ణయాలు తీసుకోవడానికి సేకరించిన సమాచారాన్ని దత్తాంశం అంటారు. ఇందులో ముందుగా తెలుసుకోవాల్సింది అర్థమెటిక్ మీన్ ఆర్ యావరేజ్. దీనినే తెలుగులో అంకగణిత మధ్యమము లేదా అంకగణిత సగటు లేదా సరాసరి అని అంటారు. What is the mean of arithmetic mean or average? Arithmetic mean or average is equal to sum of all the observations of a data set divided by the number of observation. అంకగణిత మధ్యమము అనేది సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్, అంటే రాశుల మొత్తము బై రాశుల సంఖ్య, రాశుల యొక్క సంఖ్య. ఈ డివైడెడ్ బై చేయగా వచ్చిన దాని యొక్క రిజల్ట్కి సమానంగా ఉంటుంది. It lies between the lowest and highest values of the data. అంకగణిత మధ్యమము ఎల్లప్పుడూ కూడా కనిష్ట మరియు గరిష్ట విలువలకు మధ్యగా ఉంటుంది. ఇప్పుడు ట్రై దిస్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ వన్, ద ఏజెస్ ఇన్ ఇయర్స్ ఆఫ్ ప్లేయర్స్ ఆర్ ఇన్ ఏ టీమ్ ఆఫ్ 16, 16, 16, 14, 17 and 18. Then find the following ages of the youngest and the oldest player. సెకండ్ వన్ వచ్చేసి మీన్ ఏజ్ ఆఫ్ ది ప్లేయర్స్. అంటే మనల్ని ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? యంగెస్ట్ ప్లేయర్ అండ్ ఓల్డెస్ట్ ప్లేయర్ యొక్క ఏజెస్ కనుక్కోమన్నారు. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నారు? మీన్ ఆఫ్ ది ప్లేయర్స్ కనుక్కోమన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకి ఇచ్చిన డాటాని అసెండింగ్ లేదా డిసెండింగ్ ఆర్డర్లో సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అసెండింగ్ ఆర్డర్లో సెట్ చేసుకుందాం. అసెండింగ్ ఆర్డర్లో సెట్ చేసుకుంటే ఏమవుతుంది? మనకి ఇచ్చింది ఏంటిది? ఫస్ట్ తక్కువ వయసు ఎంత ఉన్నారు? 14. నెక్స్ట్ 16. నెక్స్ట్ వచ్చేసి 17 అండ్ 18. మనకి ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? ఏజ్ ఆఫ్ ది యంగెస్ట్ అండ్ ఓల్డెస్ట్ ప్లేయర్. యంగెస్ట్ ప్లేయర్ ఏమవుతారు? ఎంత తక్కువ ఏజ్ ఎంత ఉంది? 14 years. నెక్స్ట్ ఓల్డెస్ట్ ప్లేయర్ ఎక్కువ వయసు ఎంత? 18 years. నెక్స్ట్ మనకి నెక్స్ట్ ఏం కనుక్కోమన్నారు? మీన్ ఏజ్ ఆఫ్ ది ప్లేయర్స్. మీన్ ఏజ్ ఆఫ్ ది ప్లేయర్స్ అంటే మీన్ ఏజ్ అంటే ఏం కనుక్కోవాలి ఇక్కడ? మీన్ ఆర్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై number of observations. ఇక్కడ సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ ఏమవుతాయి?
14 plus 16 plus 16 plus 16 plus 17 plus 18 by number of observations. ఇక్కడ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6. ఎంత? 6. ఇక్కడ సమ్ చేస్తే ఏమవుతుంది? టోటల్ 97 by 6. 97 అనేది 6 టేబుల్లో పోతుందా? పోదు. కాబట్టి ఇదేమవుతుంది? మీన్ అవుతుంది. ఇచ్చిన డేటా యొక్క మీన్ ఎంత? 97 by 6. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ దట్ యూ డ్రింక్ పర్ డే ఇన్ ఏ వీక్? హౌ డిడ్ యూ ఫైండ్ ది యావరేజ్? అంటే ఏమి ఇచ్చారు? ఒక వారంలో సరాసరి రోజుకి ఎన్ని గ్లాసుల నీళ్లు తాగుతారు, ఈ సరాసరిని మీరు ఎలా కనుక్కుంటారని ఇచ్చారు. అంటే ఇక్కడ చూద్దాం. ఏమి ఇచ్చారు? యావరేజ్ ఫర్ ఎంత ఇచ్చారు? 1 వీక్. అంటే ఏమవుతుంది? 1 వీక్ ఈక్వల్ టు ఎంత? 7 days. 7 days. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? ద యావరేజ్ నంబర్ ఆఫ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ దట్ యూ డ్రింక్ పర్ డే. అంటే ఈ వారం రోజుల్లో ఒక్కొక్క రోజు ఎన్ని గ్లాసుల నీళ్ళు తాగారనేది ఇచ్చారు. ఒకరోజు 10 గ్లాసుల నీళ్ళు తాగామనుకోండి, నెక్స్ట్ డే 8 glasses, నెక్స్ట్ 9, నెక్స్ట్ 6, 5, నెక్స్ట్ 4, నెక్స్ట్ 7. ఇక్కడ వారం రోజులలో తాగిన నీళ్ళు అంటే గ్లాసుల నీళ్ళు తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మనల్ని ఏం కనుక్కోమన్నారు? యావరేజ్ కనుక్కోమన్నారు. యావరేజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. Number of observations. Number of observation. Sum of all observation. అంటే ఏమవుతుంది? ఇచ్చిన డాటా 10 plus 8 plus 9 plus 6 plus 5 plus 4 plus 7. Number of observations ఎన్ని? అంటే డేస్ ఎన్ని? 7 days. 7 days. టోటల్ ఎంత అవుతుంది? 49 by 7. 49 అనేది 7 టేబుల్లో పోతుందా? అంటే పోతుంది. 7 1s 7 7s. అంటే యావరేజ్ ఏమవుతుంది? 7.